విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం నుంచి దెందులూరు మండలంలోని దెందులూరు గ్రామంలో పర్యటిస్తూ వైసీపీ పాలనలో పేదలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ అశేష ప్రజాదరణ మధ్య ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఆనాడు ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే దెందులూరు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపానని, ఈరోజు పేదవర్గాలకి సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి జగన్ 100 రూపాయలు దోచుకుంటున్నారని, బాబు సూపర్ 6 పథకాలు అసలైన సంక్షేమ పథకాలని, రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించవలసిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన బీజేపీ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీకు పనిచేస్తానికి పనికొస్తాము అనుకుంటే తప్పకుండా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయండి. అటు మొన్న 3 నెలలు ఈ ఎలక్షన్ మొదలెట్టి ఈ 3 నెలలకి 3,000 కూడా పెంచాం. 4,000 జూలైలో, ఈ 3 నెలలది 3,000, మొత్తం మొదటి నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఆ తర్వాత నుంచి మాత్రం 4,000 మీ పెన్షన్, మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. మీ పిల్లలు చదువుకుంటే ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 కాడికి మీ అకౌంట్లో వేస్తాం. తల్లికి వందనం కింద ఆదుకుంటాం. మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈసారి తెలుగుదేశానికి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గురించి మీకు కొత్తగా నేను చెప్పే పని లేదు. మీకు అందరికీ అన్ని విధాలుగా కూడా ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటు కానీ, మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. 5 ఏళ్ళు ఓడిపోయినా మీ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాం తప్ప మేము ఎక్కడికి పోయి అప్పుడోసారి ఇప్పుడోసారి వచ్చి కనపడే రకం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుని 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కాకుండా, ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవాళ ఇంత పెంచేసి ఏమీ తెలియనట్టు నేను